ఫోటో తీసుకుంటే సరిపడు టైం లేదు కదా తీసుకుంటే అక్కడ ఏమంటారు. నేను చెప్పినా కదా బా ముగ్గురు మళ్ళా వాడికి రెండో పంచాయతీ ఎందుకు మూడు పేరు యాడ్ చేయడమే కదా వస్తాడు. ఐదు 6/25 తేదీ సాయంత్రం 11:11 నుంచి 6:20 నుంచి 6:15 6:11 నుంచి 6:20 మధ్యలో వందే భారత్ మీద C5 C8 C11 కోచెస్ మీద దాంట్లో మా రైల్వే ఎంపీ గారు మరియు ఒంగోలు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆర్పీ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు మరి జిఆర్పీ టీమ్స్గా ఫామ్ చేసి ఈ ముషిద్రా ఆదర్ భాష కరీముల్లా వీళ్ళని ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళని రాత్రి 7:30 ఆ బ్రిడ్జి దగ్గర హైవే బ్రిడ్జి కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు QAS ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి 4 బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందు ఉండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీ కేసారు రాళ్ళు. అది రాళ్ళు తగలకపోతే మళ్ళీ సాయంత్రం 6:11 తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్ ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్ ఆ ట్రైన్ మీద C5 C8 C11 కోచెస్ మీద దాడి చేశారు. దాంట్లో భాగంగా C5 C8 C11 గ్లాసెస్ పగిలినాయి. దాని తర్వాత వాళ్ళు ముగ్గురు నిందితులు రిషీంద్రబాబు, ఖాదర్ బాషా, కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు GRP RPF వాళ్ళ అందరి సహకారంతో నిన్న సాయంత్రం 7:30కు సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. సార్ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? స్టూడెంట్స్ కదా. రైల్వే కేసెస్లో వందే భారత్ మీకు తెలిసిన PM సార్ గారి ప్రెస్టేజియస్ ప్రాసెస్. ఏ రైల్వే దాని మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీదటి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో కండక్ట్ చేస్తారు. రైల్వే ఆస్తుల మీద రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకునబడతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదలుచుకున్నది అంటే రైల్వే ఆస్తుల మీద కనుక రైల్వే దానికి ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు అన్ని నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో. వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా వస్తున్నా. పోగంట అమ్మాయి రాకూడదులే. వస్తున్నాను మళ్ళీ చేస్తాడు.